ఫక్ లాంటి బూతులు ఎవరో దారిని పోయేవాడు, అదుపు చేసుకోలేనివాడు, మాట మీద కంట్రోల్ లేనటువంటి వాడు, లేదా ఆమె ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతారనుకోండి. కానీ ఇప్పుడు అగ్రనాయకులు అనుకునేటువంటి వాళ్ళ నోట్లో నుంచి కూడా ఈ బూతు పదం వాడుతోంది, వచ్చేస్తుంది. అది మనకి తెలుగులో ఇంకా మరీ దెమ్ డాష్ డాష్ లాంటిది, ఇక్కడ ఫక్ అనేటువంటిది. అలాంటి భాష ఎందుకు వాడుతున్నారు అంటే సంయమనం కోల్పోతున్నారు. తాజాగా చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడిని ఈ పదం వాడారు. ఏమని? బాస్టర్డ్ అనేటువంటి పదం వాడారు. ఎందుకయ్యా అంటే ఏదైతే తాజాగా ఉక్రెయిన్కి $60 బిలియన్ సాయం అమెరికా ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయుధ పోటీ పెరగబోతోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకుంటుంది ఉక్రెయిన్. ఆయుధాలతో తన మీద దాడి చేస్తుంది. అంటే యుద్ధం ఇంకొక ఏడాది పాటు ఎక్స్టెండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికి 2.5 ఏళ్ల నుంచి జరుగుతుంది యుద్ధం. రేపో మాపు విజయం ఖాయం అనుకుంటున్నటువంటి రష్యాకి అది ఎదురు దెబ్బ. అందుకని చివరికి బాస్టర్డ్స్, ఫక్ లాంటి పదాలు ఆయన నోటి నుంచి రావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.